పూజ్యులైన అన్నగారికి ఈ చెల్లి చెల్లెలు లక్ష్మి. చెల్లెలండి చెల్లెలు. ఎవరు నువ్వు? మీరెవరు? నువ్వా? మీరా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీరెందుకు వచ్చారు? ఇది నా ఆఫీస్. ఇది మన ఆఫీస్. ఏ ఒళ్ళు తిమ్మిరిగా ఉందా? ఏ పళ్ళు తేటగా ఉన్నాయా? అనవసరంగా వాగావంటే మెడ పట్టుకుని బయటికి వెళ్తా. మీరు ఊరికి నోరు పారేసుకుంటే నేను నోటితో ఏమన్నా. మరి బాయ్ బాయ్ బాయ్. Yes, sir. ఈ అమ్మాయిని బయటికి వెళ్ళి. మీరు అనుకోలేదు సార్. ఆ అమ్మాయి ఎవరనుకున్నావు? సార్ సార్ మా అమ్మాయి. మీ అవును. ఏ ముందే తెలిస్తే గౌరవించేవాళ్ళ? అగౌరవించే వాళ్ళను గౌరవించడం నా చేత కాదు. నేను రాజా రఘుపతిరావు గారి అబ్బాయి. ఎవరబ్బాయి అయితే నాకే. నాన్న నిన్న తరి కుట్టారని చెప్పానే ఆ ఘనుడైన. నేనా? మీరే. పద్మ, శేఖరు మాటపడే రకం కదమ్మా, రత్నం లాంటి కుర్రాడు. పాప ఇట్లాంటి అల్లపల్లంటే నాకు గిట్టవు. అసలే నా కోపం. సార్, శేఖర్ మహాశయ, అమ్మాయిల దగ్గర కాస్త అణకువగా ఉండడం నేర్చుకోండి, ఎందుకైనా మంచిది. శేఖర్, మా అమ్మాయికి పెంకితనం కొంచెం జాస్తి, ఏమనుకోవద్దు. పద్మ రావడం. ఆడవాళ్ళ మీద కక్ష కట్టిన ఏ మగవాడు జన్మలో నెగ్గలేదు. మేం తలుచుకుంటే మగ మహారాజుల చేత పాదాలు కూడా పట్టించుకోగలం సార్. ఎంతెంత వారైనా కాంతాదాసులే. టాటా. నేను ఈ పప్పులు మన దగ్గర ఉడకు. ఎంత ప్రొపరైటర్ కుదైతే మాత్రం నాకు లెక్క. నేను దాసులట అందరూ దాసులేంటి? అమ్మాయి గారు, నన్ను పెద్ద ఎరకాటంలో పెట్టేశారు. మీ నాన్ననంటూ నటించలేకపోతున్నాను, నన్ను క్షమించండి. అయ్యో, అంత మాట అనకండి. పెద్దవారు, నేను మీ బిడ్డ లాంటిదాన్ని. తండ్రి అంటే తప్ప. రెండు విడిపోయిన కుటుంబాలను కలిపే మంచి కార్యంలో మీ సహాయం కోరాను. మధ్యన జారిపోయారా? మన పని హుళక్కే. మీ మాట కాదని లేకపోతున్నాను, మీ నాన్ననంటూ నటించలేకపోతున్నాను. సరే కానివ్వండి. మీనా, ఈ చీర బాగుందా? బాగుంది. ఓహో, ఇంజనీర్ గారా? అవును. ఎప్పుడు వచ్చారు? ఏం కనిపించడంలా? ఇప్పుడే వచ్చావు. పద్మ, ఎవరే ఈ పురుష పొంగవులు? మహా ఘాటుగా సమాధానం ఇస్తున్నారు. మా తాలూకేలే. తాలూకా లేదు, జిల్లా లేదు. ఆడవాళ్ళు ఇటువంటి బలం చేయటం నాకు అసలే ఏమవుతుంది? కోపం. అసలు ఇక్కడికి నీకోసం కాదు, అసలు నీతో మాట్లాడమే నాకు ఇష్టం ఉండదు. మీ నాన్నగారిని పిలువు. అయితే ఇంతవరకు ఎవరితో మాట్లాడారో? మీనా, వీరికి అడగాలంటే అసలే పడదు. చూసావుగా, జాగ్రత్త. త్వరగా మీ నాన్నగారిని పిలువు. కూర్చోండి. థ్యాంక్ యూ.
ఏమిటి ఏమైంది? కళ్ళారా చూస్తూ అలా అడగడానికి నోరలా వచ్చింది. మీకు కాఫీ తేపోయి చేయి జోరి కప్పు కాలు మీద పడ్డది. ఏమండి సారీ, మీరు వెళ్ళి తొందరగా నీళ్ళు తీసుకురండి. మరి నీకంతా కంగారు. అవునవును. అవును, లే నెమ్మదిగా. కాస్త నెమ్మదిగా తెస్తే నీ సొమ్మే పోయింది. వేడి చల్లారిపోతుంది. కూర్చో. ఏం జరిగింది? ఏమిటమ్మా? ఏం లేదండి, మీ అమ్మాయి కాలు ఈయన పట్టుకున్నారు నాన్న. ఆ రోజు శబ్దం చేశానుగా, ఆడది తలుచుకుంటే మహారాజుల చేత కూడా కాళ్ళు పట్టించుకోగలదని. ఇప్పుడు అదే జరిగింది. మిస్టర్, మా అమ్మాయి పెంకి కట్టమని నేను ఎప్పుడో చెప్పానుగా. అన్నంత పని చేసింది, జరిగింది ఏదో జరిగిపోయింది. చూడు, ఆడపిల్ల కాళ్ళు పట్టుకునే అదృష్టం అందరికీ లభిస్తుందా? యువర్ లక్కీ బాయ్. ఉండండి సార్, మీరు మరీను. నమస్తే. నమస్తే. మీరు నాకు ఫోన్ చేస్తారని కల్లో కూడా అనుకోలేదు. నేను మెలకుగా ఉండి కూడా ఎలా ఫోన్ చేశానో నాకే తెలియదు. ఆ రోజు మీ చేత నా కాళ్ళు పట్టించుకున్నాను. నన్ను క్షమించరు? ఎందుకు? మీ కాలు పట్టుకున్నప్పుడే నా నషాణానికి షాక్ తగిలింది. అప్పటి నుంచి నా మనసు అలా అలా గాలిలో తేలిపోతుంది. అబ్బా, ఇదేమైనా జబ్బేమో. జబ్బే అనుకుంటాను. ఆడపిల్లలంటేనే గిట్టని నాకు ఆనాటి నుంచి మిమ్మల్ని ఏకాంతంగా చూడాలని, మనసు విప్పి మాట్లాడాలని నాకెంతో ఇదిగా ఉంది. అబ్బా, ఈనాటికి నా కలలు ఫలించాయి. మొగ్గ తొడగంది పువ్వు పుయ్యదు, పూస్తేనే గాని ఫలించదు. మనం ఇంకా ప్రథమ ఘట్టంలోనే ఉన్నాంగా. శిఖరికి వెళదామా? కాస్త పరిచయం అయితే చాలు మీ మగవాళ్ళకి. ఆడవాళ్ళ మనసుకే పగ్గాలు వేస్తారు. ఆ తర్వాత మీకు పట్ట పగ్గాలుండవుగా. చాలండి దొంగ చూపు. పదండి. పద్మ, నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో చెప్పనా? చెప్పండి. చెప్పండి. నీకేటొచ్చా? ఓ, అయితే పద్మ, నువ్వు స్విమ్మింగ్ డ్రెస్ వేసుకుని జలసుందరిలా ఈ నీళ్ళల్లో ఈదుతూ ఉంటే నీ సొగసు కళ్ళారా చూడాలని ఎంతో ఆశగా ఉంది. నిజంగా? ఇదిగో ఒక్క క్షణంలో వచ్చేస్తా. పద్మ, తొందరగా రావాలి. వస్తానన్నానుగా. పద్మ, ఏమిటండి? ఆనాడు శ్రీకృష్ణుడు ఎంతో మంది గోపికల చీరల్ని దొంగిలించాడట. ఈనాడు ఈ అభినవ కృష్ణుడు ఒక్క పద్మ చీరను మాత్రమే దొంగిలించి ఇంటికి చెక్కేస్తున్నాడు. ఏమండి? ఏమనుకున్నావు? ఎంతైనా ఆడవాళ్ళు ఆడవాళ్లే, మగవాళ్ళు మగవాళ్లే. బుల్లెమా, బుల్లెమా, ఓ బుల్లెమా, ఇగో ఇగో